భారత్ న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ కు అంతా సిద్ధమవుతోంది. 1-2 రోజుల్లో టీంను కూడా సెలెక్టర్లు ప్రకటించబోతున్నారు. అయితే న్యూజిలాండ్ తో టీ20లో ఆడే భారత జట్టు ఎలా ఉండాలనే దానిపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా కూడా రియాక్ట్ అయ్యాడు. 15 మందితో జట్టును ప్రకటించాడు. కెప్టెన్ గా శుభ్మన్ గిల్ ను ఎంపిక చేశాడు. ఒక ఓపెనర్ గా రోహిత్ బరిలో దిగుతాడని చెప్పుకొచ్చాడు. మరో ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను ఆడించాలనే డిమాండ్స్ ను దృష్టిలో పెట్టుకుని స్పందించాడు. సౌత్ ఆఫ్రికాతో సిరీస్ లో సెంచరీ చేయడం వల్లే రోహిత్ తో ఇన్నింగ్స్ ను ఎవరు ఓపెన్ చేస్తారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయన్నాడు. అయితే తుది జట్టులో ప్లేస్ కోసం జైస్వాల్ వెయిట్ చేయక తప్పదన్నాడు. 3వ స్థానంలో విరాట్ కోహ్లీకి తిరుగులేదన్నాడు. పరుగుల రేస్ లో దూకుడు మీదున్న విషయాన్ని గుర్తు చేశాడు. 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ ఆడే అవకాశం లేదన్నాడు. న్యూజిలాండ్ తో సిరీస్ కు అందుబాటులో ఉండకపోవచ్చన్నాడు. 4వ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ ను బరిలో దింపుతానన్నాడు. 5వ స్థానంలో కేఎల్ రాహుల్ ను ఆడిస్తాను అన్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ గానే జట్టులోకి రాహుల్ ను తీసుకున్నాడు ఆకాష్ చోప్రా. స్పిన్ ఆల్రౌండర్ గా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా మధ్య పోటీ ఉందన్నాడు. జట్టులో ఇద్దరు ఉండే పరిస్థితి లేదన్నాడు. అక్షర్ ను టీ20 సిరీస్ కు తీసుకున్నందున వన్డేల్లో జడేజాను ఆడించాలనే ఆలోచన చాలా మందిలో ఉండొచ్చన్నాడు. కానీ గత సిరీస్ లో జట్టు ప్రదర్శన గొప్పగా ఏమీ లేదన్నట్టుగానే స్పందించాడు. అయితే ఫ్యూచర్ ను దృష్టిలో పెట్టుకుంటే రేసులో అక్షర్ పటేల్ కాస్త ముందున్నాడని చెప్పుకొచ్చాడు. వాషింగ్టన్ సుందర్ కు మద్దతుగా నిలిచాడు. తన టీంలో సుందర్ కు చోటుందన్నాడు. గత మ్యాచ్ లో వాషింగ్టన్ సుందర్ ఆడలేదని, అతడి ప్లేస్ లో తిలక్ వర్మ బరిలో దిగాడని గుర్తు చేశాడు. అయితే జట్టులోకి ఇద్దరిని తీసుకుంటానన్నాడు. హర్షిత్ రాణాకు కూడా ఆకాష్ చోప్రా అవకాశం ఇచ్చాడు. మ్యాచ్ ను హర్షిత్ గెలిపించగలడని చెప్పుకొచ్చాడు. సిడ్నీలో మెరుగైన ప్రదర్శన చేశాడన్నాడు. సౌత్ ఆఫ్రికా పైన రాణించాడని ప్రశంసించాడు. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డికి మాత్రం తన జట్టులో ఆకాష్ చోప్రా ఛాన్స్ ఇవ్వలేదు. మహ్మద్ సిరాజ్ ను జట్టులోకి తీసుకున్నాడు. హర్షదీప్ సింగ్ కు అవకాశం ఇచ్చాడు. మంచు ప్రభావం లేకపోతే తుది జట్టులోకే కుల్దీప్ యాదవ్ ను తీసుకుంటానన్నాడు. అప్పుడు ఒక ఫాస్ట్ బౌలర్ ను బెంచ్ మీద కూర్చోబెట్టాలన్నాడు. పరిస్థితులను బట్టే కుల్దీప్ యాదవ్ ను ఆడించాలన్నాడు. ప్రసిద్ధ్ కృష్ణను జట్టులోకి తీసుకుంటాను అన్నాడు. ఎక్స్ట్రా పేసర్ కావాల్సినప్పుడు ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్ ఇస్తానన్నాడు. బ్యాకప్ వికెట్ కీపర్ గా రిషబ్ పంత్, బ్యాకప్ ఓపెనర్ గా యశస్వి జైస్వాల్ ను ఆకాష్ చోప్రా ఎంపిక చేశాడు.